ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నన్ను దుద్ద్యాల బాబన్నని పార్టీ నుండి రీకాల్ చేస్తున్న మిమ్మల్ని అని చెప్పి ఈ పట్టణ అధ్యక్షుడిగా ఒక 20 రోజులు అయింది ఎన్నిక మల్లం రవిచంద్రారెడ్డి ఆయన ఒక లెటర్ ప్యాడ్లో రాసి అదొక చిత్తు పేపర్ పెట్టడం జరిగింది అందరికీ. నా మీద నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఒక బీసీని ఒక కాపు కులస్తుడు దుద్ద్యాల బాబన్నని ఆయన 40 ఏండ్లుగా ఉన్నాడు. నేను 37 ఏండ్లుగా కరుణాకర్ రెడ్డి గారి దగ్గర రాజశేఖర రెడ్డి అభిమానిగా కొనసాగుతూ ఉన్నాను. ఎక్కడైనా ఈ భారతదేశంలో ఒక విద్యార్థి తప్పు చేస్తే హెడ్ మాస్టర్ విద్యార్థిని తీసేయచ్చు. మరి విద్యార్థి హెడ్ మాస్టర్ని తీసేసినాడు. ఈడ జిల్లా ఉపాధ్యక్షుడిని, ఇది రాసుకోండి, జిల్లా ఉపాధ్యక్షుడిని తన విచక్షణ అధికారాలంట. అది విచక్షణ అధికారమా లేకుంటే నేను ఒక మాట కులహంకారం అంటాను. నేను నా జీవిత కాలంలో ఎక్కడా ఒక్కరోజు కూడా తప్పటడుగలేదు రాజకీయాలలో. ఎప్పుడు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను. ఈ ఊర్లో వీధుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా, భూమన కరుణాకర్ రెడ్డి గారి కొడుకుని అభినయ్ రెడ్డి తిడతా తిట్టిన వ్యక్తికి అధ్యక్షుడు ఇచ్చాడు. నేను ఆ రోజే చెప్పాను, అయ్యా మనకు ఊర్లో చాలా డ్యామేజ్ ఉంది, దాన్ని అంతా మనం కవర్ చేసుకోవాలంటే ఒక సీనియర్ నాయకుడు కాపు కులస్తుడు దుద్ద్యాల బాబుకి ఇవ్వండి అని చెప్పాను. ఆయన ఆరోగ్య నిమిత్తం నాకు వద్దని ఆయనతో చెప్పాడంట. అతనికి ఈయన పక్షంలో నాకు ఇవ్వండి అని చెప్పాను. కానీ నీ ప్రేమ అనురాగం వాల్మీకి మన ఏకలవుడి పైన లేదు, ద్రోణాచార్యకి అర్జునుడి పైనే ఉండదని తెలిసింది. నాకు 37 ఏళ్ళకి తెలిసింది. ఒక్క మాట చెప్తా ఉన్నాను, ఇది ఒక 5 మాటలు మాట్లాడుకుందాం. ఊరికే రాజకీయాల్లో నాకు అంతా ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసి అలసిపోయినోడిని. భూమన కరుణాకర్ రెడ్డి గారు, మీరు చదివిన వేళ్ల పుస్తకాలలో, మీరు చేసిన విప్లవ పోరాటాలలో, మీరు చేసిన ఈ ప్రజల కోసం ఈ తిరుపతిలో ఎన్నో పోరాటాలలో ఎక్కడ కానీ అతి చిన్న వయసులో 18 ఏళ్ళ వయసులో మన దగ్గరికి వచ్చి 37 ఏళ్ళుగా మన దగ్గర ఉండే బొమ్మగుంట రవికి అన్యాయం చేస్తూ ఉన్నామని తెలియదా? ఆడాడ రాయలేదా? ఆ పేజీ చదవలేదా మీరు? నేనైతే ఒకటి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని నేను కానీ, నా కుటుంబం కానీ, నా స్నేహితులు కానీ, నా మిత్రులు కానీ మేము అభిమానించినట్టు అభిమానించేవాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉంటే, మేము ఎప్పటికీ వైసీపీలో అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కాణిపాకం లేదా మన గ్రామదేవత అమ్మ దగ్గరికి రావచ్చు సత్యం చేసేదానికి. తారా సితారా ఓట్లు దాటుతానే నీ దగ్గర వచ్చిన నాటకాలు ఆడతారు, అక్కడి నుండి వచ్చి ఊర్లో ఒక నాటకం ఆడతారు. 37 ఏళ్ళుగా తారా సితారా దాటినా, దొరరాజు ఇంటికాడైనా, ట్రావెల్స్ కాడైనా ఒకే ఆట ఆడినోడు, ఒకే విధానంగా నడుచుకునేవాడు బొమ్మగుంట రవి బీసీ వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా పార్టీ నుంచి వాళ్ళని సంజాయిషి కోరాలి. అదేందో నువ్వు తీసేసినా పర్వాలేదు, పెట్టుకున్నా పర్వాలేదు, అదేమి ఉద్యోగమా? ఉద్యోగం కాదు కదా. దానికని నేను ఏం చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా ఈ తిరుపతిలో ఏం జరుగుతుందో చూడండి. చూసి ఎంతోమంది వెళ్ళిపోయినారు సీనియర్లు. నేను కూడా వాళ్ళ మాదిరి పొగబెడితే వెళ్ళిపోతారని మీరు అనుకోబాకండి. నేను పార్టీలో ఉండే పోరాడతాను బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం. మీరు తరివేస్తే వెళ్ళిపోయేదానికో, మీరు ఉండమంటే ఉండేదానికో కాదు. నేను నా చిన్న వయసు నుండి రాజశేఖర రెడ్డి అభిమాని. నేను జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇద్దరు పక్కన కూర్చొని బొమ్మగుంట రవి గీత దాడుతూ ఉన్నాడు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని తిడతా ఉన్నాడు, నిన్ను పార్టీలో నుండి తీసేస్తామని చెప్పితే ఆ రోజే నా దగ్గర ఉన్న వేళ్ళ స్టేట్మెంట్లు కానీ, వేళ్ళ ఫోటోలు కానీ,
నా కూతురి ఇంట్లో నా ఇంట్లో ఉండే ఫోటోలు 2 లక్షల రూపాయల ఫోటోలు ఉంటాయి వాళ్ళవి. అన్నీ కృష్ణానదిలో కలిపేసి రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎత్తుకొని కృష్ణానదిని ఒడ్డున పెట్టేసి అక్కడ లబ నోరు కొట్టుకొని ఆ పార్టీని పూర్తిగా ఆ రోజు నుండి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కడికైనా బొమ్మగుంట రవికి జరిగిందే జరుగుతుందని నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఆలోచించాలి. ఈరోజు నువ్వు ఒకప్పుడు చెప్పావు నాతో 10,000 మంది నిలబడితే ఆ 10,000 మంది కావాలా, వాడు రవి కావాలంటే నాకు రవినే కావాలంటాను అన్నావు. ఈరోజు ఒక టౌన్ అధ్యక్షుడు నన్ను పార్టీ నుండి తొలగిస్తా ఉన్నానని పెడితే నీకు కనిపించలేదా? కరుణాకర్ రెడ్డి గారికి నేను చూడు పచ్చపడుచుకుంటాను బీకేఆర్ అని. ఆయనకు చెవులున్నా వినలేడు, కళ్ళున్నా చూడలేడు, కాళ్ళున్నా నడవలేని పరిస్థితి చేసి పెట్టారు ఆ ఇంట్లో. అయ్యా దయచేసి చెప్తా ఉన్నాను, నాకు రాజకీయం వద్దు, నేను రాజకీయానికి అవసరం కానీ నాకు రాజకీయం అవసరంలా. 5 ఏళ్ళు 4 ఏళ్ళు నీ దగ్గరికి రాలా. 4 ఏళ్లలో మన పార్టీ కాని బిడ్డలనంతా సంకలేసుకొని పెంచి పోషించావు. వాళ్ళందరూ ఇప్పుడు సంక దిగేసి కొరికేసి వెళ్ళిపోయినారు. పార్టీలో ఉండి పార్టీకి కష్టపడుతూ ఎవరో ఒక ఆయన అన్నాడంట, నేను జనసేనకి తెలుగుదేశానికి సపోర్ట్ చేసే విధంగా రవిగాడు స్టేట్మెంట్లు పెడతా ఉన్నాడు అని. నేను 6 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు, దానికి ముందు సంవత్సరానికి ముందు వచ్చాను సోషల్ మీడియాలోకి. సోషల్ మీడియాలో నాకు 4 పనిచేస్తారు. ఈ తిరుపతిలో ఎవరికి సోషల్ మీడియాలో 4 పనిచేసే వాళ్ళు ఉంటుంది, ఎవరికి తెలియని నిజం ఇది. నీకు తెలియదా? నేను పెట్టే ప్రతి మ్యాటరు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి పెట్టి ఆ తర్వాత వేరే వాళ్ళకి పెడతాను. నేను దొంగతనంగా, నీకు దొంగతనంగా, నాది పబ్లిక్ యాప్. 37 గ్రూపుల్లో ఉన్నాను ఈ స్టేట్లో. అన్ని పార్టీల్లో వైసీపీ గ్రూపులో ఉన్నాను, తప్పట్లు తెచ్చుకునే గ్రూప్లో ఉండను. నేను అన్ని గ్రూపుల్లో ఉంటాను. నా మీద ఒక రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టి పూజించేవాడి పైన మీరు చేసేదా? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. లేని పక్షంలో తాడాపల్లి గూడెంలో నీ ఇంటి ముందర నేను చేసిన సేవకి నన్ను ఒక బీసీగా మీరు అవమానించిన దానికి పెట్రోల్ పోసుకుంటాను నీ ఇంటి ముందర. దాంతోనే అప్పుడైనా కనువిప్పు వచ్చి నువ్వు బలహీన వర్గాల కల్లా చూస్తావేమో చూస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మాత్రం తథ్యం. ఎందుకంటే వాళ్ళ ఇండ్ల కాడికి రావాలి. మొన్నే చెప్పాను, పార్టీ అధ్యక్షుడిగా మల్లం రవిచంద్రారెడ్డి గారు ఉన్నన్ని రోజులు గారు అనాలి మనం, గారు ఉన్నన్ని రోజులు నా ఎడంకాలు కూడా వైసీపీలో పెట్టను అని చెప్పాను. నీకు నిజంగా బడుగు బలహీన వర్గాల పైన, బీసీల పైన, ఎస్సీ ఎస్టీ మైనార్టీ పైన ప్రేమ ఉంటే వెంటనే తొలగించి ఎవరిని అడిగి పెట్టినావు? 50 ఓట్ల వాళ్ళని ఏమన్నా కూర్చోబెట్టుకొని మాట్లాడినావా? అందరూ ఒపీనియన్ తీసుకున్నావా? నువ్వు రాసి పంపించేది పార్టీ హైకమాండింగ్ మనిషి మీ ఇండ్ల కాడ పని చేస్తూ ఉంటాడు, పేపర్లు ఎత్తుకొని జిరాక్స్ పేపర్లు తిరుగుతూ ఉంటాడు. చెప్పిన వాళ్ళు టైప్ కొట్టేది పంపించేది. అసలు ఇన్ని రోజులుగా ఈ తిరుపతిలో నువ్వు పదవులు ఇచ్చావు, ఒకరికన్నా జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి పేపర్ ఇచ్చావా? దాన్ని చూపించారా? మీరు అడగండి. నన్ను ఉపాధ్యక్షుడు, నేను ఉపాధ్యక్షుడిని ఎందుకు టౌన్ అధ్యక్షుడు తీసేస్తా ఉన్నాను అనేది పార్టీ నుండి సస్పెండ్ తీసేసేదానికి కాదులే. నువ్వు తీసేస్తే రాజశేఖర రెడ్డి అభిమాని, నేను రాజశేఖర రెడ్డి అభిమానిగా కొనసాగుతాను. నాకు ఇష్టం ఉన్న రోజులు రాజశేఖర రెడ్డిని ప్రేమిస్తాను. ఆయనే నా కల్లో కనిపించి నాయనా ఇదేదో నిండా ప్రాబల్యంగా ఉందిరా, ఈ పార్టీలో ఉండాలా వద్దో డిసైడ్ చేసుకోని ఆయన చెప్పినాడంటే వెంటనే తెల్లారితేనే డిసైడ్ చేసుకుంటాను. ఈ ఊర్లో నా బలహీన వర్గాలు, నా కమ్యూనిటీ కూడా 26,000 మంది ఉన్నారు రజకులు. నాకు జరిగే పరిస్థితిని అంతా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. కానీ నీ దగ్గరికి వచ్చి పని చేసుకునే వాళ్ళు కాదయ్యో అది గమనించేది. మళ్ళీ వాళ్ళు వస్తే నువ్వు సంకలెక్కించుకునేదానికి నోటలుగా ఉంటారు వాళ్ళు. ఎలక్షన్ అప్పుడు ఏమిరా మనోడికి